వెల్కమ్ అందరికి. లాంగ్ డివిజన్ మెథడ్ నేర్చుకుందాం. లాంగ్ డివిజన్ మెథడ్ ఎలా చేయాలి? ఫర్ సపోజ్ 441 వచ్చి దానికి స్క్వేర్ రూట్స్ అంటే స్క్వేర్స్ అంటే ఇవి స్క్వేర్స్ అనమాట. వీటికి వాల్యూ ఎంత అంటే 441 దేనికి రూటు అది ఎలా కనిపెట్టాలి? ఫస్ట్ మనం ఇలా పెట్టుకోవాలి. ఓకేనా? ఫస్ట్ సింగిల్ డిజిట్ తీసుకోవాలి. 4 2 2 జా 4 కదమ్మా. 2 2 జా 4 అయిపోయింది. 2 2 జా 4 ఇది 0 అయిపోతుంది. అట్ ఏ టైం 2 నెంబర్స్ తెచ్చుకోవాలి కిందకి. మనం ఇప్పుడు డివిజన్లో 1 నెంబర్ కదా తెచ్చుకుంటాం కిందకి, కానీ ఈ లాంగ్ డివిజన్ మెథడ్లో 2 నెంబర్స్ తెచ్చుకోవాలి కిందకి, అంటే 41 తెచ్చేసుకోవాలి కిందకి. ఓకేనా? ఇప్పుడు థర్డ్ స్టెప్ ఏంటంటే ఈ 2 ఉంది కదమ్మా, ఈ 2కి డబల్ ఎంత అంటే 2 × 2 4 కదా, అది ఇక్కడ వేసుకోవాలి. ఓకేనా? 2కి డబల్ అనమాట, అంటే 2 × 2 చేస్తే ఎంత వస్తుందో ఆ వాల్యూ ఇక్కడ వేసుకోవాలి. సరే, ఇప్పుడు ఒక నెంబర్ ఇక్కడ పెట్టాలి, ఇంకో నెంబర్ ఇక్కడ పెట్టాలి. ఈ నెంబర్తో ఈ మొత్తం నెంబర్ని మల్టిప్లై చేస్తే ఇది రావాలి. అలా వచ్చే నెంబర్ చెప్పండి. ఇక్కడ 1 పెట్టి ఇక్కడ 1 పెడితేనే 1 × 41 అవుతుంది, 0 అయిపోతుంది. సో 441 21 స్క్వేర్ అనమాట. 21 స్క్వేర్ చేస్తే 441 వచ్చేస్తుంది. ఓకే, ఇంకో నెంబర్ తీసుకుందాం. దీనికి మనం లాంగ్ డివిజన్ మెథడ్ ఎలా చేయాలి? 2 నెంబర్స్ తీసుకుందాం. 3 3 జా 9 అంటే 1 1 జా 1 కానీ 2 2 జా 4 కానీ 3 3 జా 9 కానీ 4 4 జా 16 కానీ అలా పేరు తీసుకోవాలి తప్ప 3 4 జా 12 అలా తీసుకోకూడదు. సో 3 3 జా 2 2 జా 4 చిన్నది అయిపోతుంది. 3 3 జా 9 సరిపోతుంది. 4 4 జా 16 పెద్ద అయిపోతుంది కదా. సో నేను 3 3 జా 9 తీసుకున్నా. 10 ఇక్కడ 3 3 జా 9 10 - 9 ఎంతమ్మా 1. నేనేం చెప్పాను? లాంగ్ డివిజన్ మెథడ్లో అట్ ఏ టైం 2 నెంబర్స్ మనం కింద తెచ్చుకోవచ్చు. సో 89 ఒక్కసారి 2 నెంబర్స్ కిందకు వచ్చేస్తాయి. మన నార్మల్ డివిజన్ మెథడ్ ఒక్కొక్క నెంబర్ వస్తుంది. ఇంకో నెంబర్ కావాలంటే 0 పెట్టి తెచ్చుకుంటాం, కానీ ఇక్కడ అలా కాదు. అట్ ఏ టైం 2 నెంబర్స్ తెచ్చుకోవాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ ఏంటమ్మా? ఈ 3కి డబల్ అంటే 3 2 జా ఎంత 6 ఇక్కడ వేసుకోవాలి. డబల్ అనుకోకండి, డబల్ అన్నా పర్లేదు. 3 + 3 అయినా 6, 3 × 2 అయినా 6. ఓకేనా? 6. సరే, ఇక్కడ ఒక నెంబర్ పెట్టాలి, ఇక్కడ ఒక నెంబర్ పెట్టాలి. ఈ నెంబర్తో ఈ 2ని మల్టిప్లై చేయాలి, ఆన్సర్ రావాలి. ఫర్ సపోజ్ మనం 1 నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ 1 పెడదాం, ఇక్కడ 1 పెడదాం. 1 × 61 చాలా చిన్నదైపోతుంది. 2 పెడదాం, ఇక్కడ 2 పెడదాం. అంటే ఇక్కడ ఏం పెడితే ఇక్కడ కూడా అదే పెట్టాలమ్మా, ఇది రూల్. 2 × 62 చేద్దాం. 62 × 2 2 2 జా 4 2 6 జా 12. సో ఇంకా చిన్నదైపోతుంది. సరే చూద్దాం, 3 పెట్టుకుందాం. 3 3 63 3 జా వచ్చేస్తుంది. 63 3 జా 3 3 జా 9 3 6 జా 18 189 సరిపోయింది కదమ్మా, 189. సో 33 అనమాట. ఎంత 33 అంటే 1089 యొక్క స్క్వేర్ రూట్ 33 అనమాట. అంటే 33ని స్క్వేర్ చేస్తే 1089 వస్తుంది. సో మనం ఇలా లాంగ్ డివిజన్ మెథడ్లో ఈజీగా ఏదైనా స్క్వేర్ మర్చిపోయాం కొన్ని సడన్గా, అది లాంగ్ డివిజన్ మెథడ్లో చేసుకోవచ్చు. ఓకేనా? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సరే, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 1 4 దీనికి ఇది ఏ నెంబర్కి స్క్వేర్? ఓకేనా? మర్చిపోయారు సడన్గా, అది అలా. ఓకేనా? ఫస్ట్ మనం ఏం చేయాలి? 2 నెంబర్స్ తీసుకుందాం. ఓకే, 3 3 జా 2 2 జా అలాగే కదా తీసుకోవాలి. 2 2 జా 4 చాలా చిన్నది. 3 3 జా 9 4 4 జా 16 4 4 జా 16 అనేది ఎక్కువైపోతుంది. సో 3 3 జా 9 వేసుకోవాలి. 14 - 9 ఎంతమ్మా 5. 14 - 9 ఎంత 5. అట్ ఏ టైం ఎన్ని నెంబర్స్ తెచ్చుకోవాలి? 2 నెంబర్స్ వచ్చేస్తాయి కిందకి, ఒక్కొక్క నెంబర్ కాదు, 2 నెంబర్స్ 5 44. ఓకే, ఇక్కడ ఒక నెంబర్ వేసుకోవాలి. దీనికి ముందు డబల్ చేయాలి. 3 2 జా 6 ఇక్కడ ఒక నెంబర్ వేసుకోవాలి. ఈ నెంబర్తో ఈ 2ని మల్టిప్లై చేస్తే ఇది రావాలి. సరే, 1 1 వేస్తే అవ్వట్లేదు. 2 2 వేసినా చాలా చిన్నది అయిపోతుంది. 3 3 వేసినా అవ్వదు, 4 4 వేసినా అవ్వదు, 5 5 వేసినా అవ్వదు. అలా మనం చేసుకుంటూ వెళ్ళడమే. 6 6 × 6 6 చేద్దాం. ఫస్ట్ 8 6 6 జా 36 6 6 జా 36 + 3 396 అంటే ఇంకా 7 కూడా అవ్వదు, 8 అవ్వచ్చు మేబీ. 68 × 8 8 8 జా 64 వస్తుంది, 4 అయ్యొచ్చు మేబీ. 6 8 6 జా 48 + 6 54 సరిపోయింది కదమ్మా. అంటే ఇక్కడ 8 వేసి ఇక్కడ 8 వేస్తే 8 × 68 544 అయ్యింది. మైనస్ చేస్తే 0 అంటే నీకు 38 స్క్వేర్ అనేది 1444 అనమాట. అంటే 38 × 38 చేస్తే 1444 వస్తుంది. 1444 యొక్క స్క్వేర్ రూట్ 38 అనమాట. ఓకేనా? ఇలా మీరు పెద్ద పెద్ద స్క్వేర్స్కి ఈజీగా లాంగ్ డివిజన్ మెథడ్లో చేసుకోవచ్చు. మీరు ప్రాక్టీస్ చేయండి అమ్మా, బాగా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. మీరు 676 576 1024 ఇలా అన్ని నెంబర్స్ని తీసుకొని, సపోజ్ ఇప్పుడు క్యాలిక్యులేషన్లో 78 × 78 చేయండి, ఒక ఆన్సర్ వస్తుంది కదా, అది లాంగ్ డివిజన్ మెథడ్లో చేయండి, వస్తుందో రాదో చూడండి. అలా మీరు ప్రాక్టీస్ చేయాలి. మినిమం ఒక ట్రిక్ కానీ ఒక సమ్ కానీ ఎక్స్ప్లెయిన్ చేసామంటే మినిమం అక్కడ మనం 20 to 30 ప్రాబ్లమ్స్ అలా ప్రాక్టీస్ చేయాలి. చేస్తేనే మీకు మ్యాథ్స్ ఈజీ అవుతుంది. మ్యాథ్స్ ఈజ్ వెరీ ఈజీ అమ్మా. మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా ప్రాక్టీస్ చేయండి. ఈ సమ్స్ అన్నిటిని చేసి కమెంట్ బాక్స్లో ఆన్సర్ పెట్టండి. ఓకేనా? ప్రాక్టీస్ మాత్రం వదలొద్దు. ఓకేనా? థ్యాంక్ యూ మా.